ఎమ్మెల్సీలుగా ప్రజల గొంతుకను వినిపించే అవకాశం తమకు దక్కిందని పదవి విరమణ చేసిన ఎమ్మెల్సీలు అన్నారు. మండలిలో చివరి రోజు మాట్లాడిన నేతలంతా తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాము పార్టీలు సిద్ధాంతాలు ప్రకారం వేరైనా సమస్యల విషయంలో మాత్రం కలిసి పనిచేశామని తెలిపారు. ఇలాంటి అవకాశం కల్పించిన ప్రజలు అధిష్టానాలకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అపోజిషన్ అనేది ఒక ఆపర్చునిటీ అధ్యక్ష. ఇఫ్ యూ ప్లే వెల్ ఇన్ ద అపోజిషన్ యూ కెన్ రన్ ది షో వైల్ ఇన్ గవర్నమెంట్ వెరీ వెల్. As a man, you have 3 roles: as a son, as a father, as a husband. మూడు ఒకటే పొజిషన్స్ అలా, బట్ రోల్స్ ఆర్ డిఫరెంట్. అలాగే మనం కూడా ఇక్కడ పాలిటిక్స్ కన్నా మా ఆర్గనైజేషన్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. అపోజిషన్ అంటే హీ హాజ్ రైట్ టు క్వశ్చన్. ఇట్ డజంట్ మీన్ ఈజ్ ఎనిమీ టు యూ. అందుకనే చాలామంది ఆర్గనైజేషన్స్లో వర్గాలకు విడిపోతారు, మళ్ళీ కలవరాడు. పొలిటికల్ ఎందుకు కలిసిపోతారంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజేషన్ అండ్ పాలిటిక్స్. ఇక్కడ మనం ఎన్నో మాట్లాడుకున్నా బయటకు వెళ్తే వీ మూవ్ ఇన్ ఫ్రెండ్లీ మేనర్. ఇట్స్ వెరీ గుడ్ క్లైమేట్ విచ్ ఐ లైక్ చైర్మన్ సాబ్. ఒక బాధ్యతాయుతంగా సభలో అడుగుపెట్టాం. బాధ్యతను పూర్తి చేసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. సభా సాంప్రదాయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయో ఏంటో అని యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమైతే చాలా తెలుసుకున్నాం. సభా సాంప్రదాయాన్ని గౌరవించి అడుగు ముందుకు వేశాను తప్ప ఎప్పుడు కూడా లైన్ ఆఫ్ ఇది కూడా దాటిన సందర్భాలు అయితే లేవు. నా తాలూకా ఆశయం నెరవేరేందుకు నేను మనస్ఫూర్తిగా సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ బాధ్యతతో వచ్చానో ఆ బాధ్యతని మున్ముందు కూడా వేరే యాంగిల్లో కూడా కొనసాగించడానికి వెళ్తానని చెప్పి సభాసదులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏ సమావేశాలు ఏదో బిల్స్ కోసమని ఒక 3-4 రోజులు జరిపేవారు. ఆ 3-4 రోజుల్లోనే ఒక సరైన అభినందనలు కానీ పరిచయాలు కానీ చాలా తక్కువగా ఉండేవి. మరి ఈ సమావేశంలో ఇంతమంది ఇన్ని రోజులు కలవటం అనేది కూడా చాలా పెద్ద విషయం. ఇటువంటి చక్కని ఒక సాంప్రదాయం మీరు నెలకొల్పినందుకు హృదయపూర్వకంగా మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం ప్రశ్నించే గొంతుకులుగా, ప్రజాపక్షం నుంచి ప్రశ్నించే గొంతుకులుగా, ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసేటువంటి గొంతుకుగా ఉండాలని మాత్రమే ఈ సభలో అడుగుపెట్టాం. ఏ ప్రజాక్షేత్రం నుంచి అయితే ఇక్కడ అడుగుపెట్టామో మళ్ళీ అదే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ తిరిగి వెళుతున్నాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు.